హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. గైస్, ఇవాళ వీడియో ఈవినింగ్ ఎందుకు పెడుతున్నా అంటే మార్నింగ్ నేను టైం లేదు ఎడిట్ చేయడానికి, అలానే వాయిస్ డబ్ చెప్పడానికి. వీడియో అయితే చేసేసాను, బట్ ఆ వీడియో ఇప్పుడైతే ఎలా యూజ్ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ లెవెల్స్లో నేను మార్నింగ్ గీసింది మిడిల్లో ఒక రెసిస్టెన్స్ తీసుకున్నా. ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి అయితే మనకు రివర్సల్ వచ్చి క్లియర్గా మార్కెట్ అయితే ఫాల్ అయితే జరిగింది. తర్వాత కిందనున్న సపోర్ట్ని కూడా తీసి డౌన్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ మనకు వచ్చిన ప్రీమియం తక్కువ ప్రీమియం మూవ్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు ఇక్కడైతే నిఫ్టీ అయితే కనిపించింది. అలానే మన రేపటి లెవెల్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇవాళటిది తీసేస్తున్నాను, రేపటి కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఎవ్రీడే మనం తీసుకుంటున్నాం కదా, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ మనం ఒక సపోర్ట్ని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని మనం రెసిస్టెన్స్ కిందన మనం తీసుకుంటాం, రైట్. దీన్ని మనం రెసిస్టెన్స్ కిందన కన్సిడర్ చేస్తాం, ఎందుకు? సపోర్ట్ని బ్రేక్ చేసింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కిందను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియా ఒక సపోర్ట్ ఏరియాను. నెక్స్ట్ లెవెల్ మనకి ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఇవాళ ఇది ఉంది కదా, రైట్. ఇవాళ క్లోజింగ్ ఇది తీసుకోండి. దీని బిలో వస్తే మనం సెల్ సైడ్ అయితే ఉంటాం, దీని అబోవ్ ఉంటే మాత్రం మనం బై సైడ్ అయితే ఉంటాం, రైట్. నేను ఎందుకు క్లియర్గా ఇట్లా మార్క్ చేసి ఇలా పోస్ట్ చేస్తున్నా అంటే మనం పోస్ట్ చేసే వీడియోలో ఒక్క 1 or 2% యూజ్ అయినా చాలు. బట్ బీ పేషెన్సీగా మనం వెయిట్ చేసి ట్రేడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అది మనం పెట్టే లెవెల్స్లో, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. క్లియర్ గైస్, బ్యాంక్ నిఫ్టీ అయితే చూసుకోండి, మనం తీసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకోండి, లేదా ఏదైనా ఒక లెవెల్ అనుకోండి. ఆ లెవెల్ మీద మనకి పైకి వెళ్తుంది అని చెప్పాను కదా, మనకి ఎగ్జాక్ట్గా మనకి రీట్రేస్ అయింది. ఆ రీట్రేస్ అయిన తర్వాత 55,400 నుంచి 55,650 670 దాకా వెళ్ళింది, రైట్. 200 పాయింట్స్ అయితే అప్ మూవ్ మనకి దొరికింది. బుక్ చేసుకున్న వాళ్ళు మంచి ప్రాఫిట్ ఇక్కడ. సో ఇవాళ లెవెల్స్ ఇవి. ఈ లెవెల్స్ని నేను జస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, వీడియో చూసిన వాళ్ళకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం రివర్సల్ కూడా ఒకటి మనం ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని మనం ఎం ప్యాటర్న్ అంటాం. ఇక్కడ ఎం క్లియర్గా ఎం ప్యాటర్న్లో మనకి రివర్సల్ వచ్చింది. ఇక్కడ ఎంని క్లియర్ చేసినప్పుడు రీట్రేస్ కూడా జరిగింది. సో మనం డౌన్ని తీసుకోవడానికి ఇంకొక ఎంట్రీ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడున్న ట్రెండ్ని ఇలానే ఎక్స్టెండ్ చేస్తూ అది ఇక్కడున్నది సపోర్ట్ని తీసుకొచ్చి ఇవాల్టి హై మనకి ఇవాల్టి దగ్గర వస్తే ఇక్కడ ఉంటుంది, రైట్. ఈ ఏరియా రేపటి బిలో కానీ అబోవ్ కానీ. బిలో వెళ్తే మనం ఏ సైడ్ ఉండాలి? సెల్ సైడ్, అంటే పిఈ ఆప్షన్. అబోవ్ అయితే సిఈ ఆప్షన్, రైట్. అలానే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కేర్ఫుల్గా రేపు ట్రేడ్ చేసుకుంటే పెద్ద మూవ్ అయితే ఉంటుంది, ఓకేనా గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో అయితే రేపు మార్నింగ్ కూడా అప్డేట్ అయితే ఉండదు. ఏ అప్డేట్ ఈ వీడియోలోనే చెప్పేశాను మొత్తం, ఓకేనా. నెక్స్ట్ నేను చేసే పార్ట్ 2 వీడియో వచ్చేసి మనం ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడాం కదా, ఆ స్ట్రాటజీ పార్ట్ 2 అనేది రేపు ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తాను. ఓకే గాయ్స్, బాయ్.